అశేష భక్తకోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. నామస్మరణ, భజనలు, కోలాటాలు, నృత్యాల నడుమ వెళ్లిరా గణేశ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్, ఇతర చెరువులతో పాటు 74 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం కొనసాగింది. హుస్సేన్ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. శోభాయాత్ర మార్గాల్లో భక్తుల కోసం తాగునీరు, పులిహోర, పొంగల్, పూరీలు, గుగ్గిళ్లు వంటి ప్రసాదాలు అందజేశారు. ఖైరతాబాద్ మహాగణపతిని శనివారం తెల్లవారుజామున 5:15 వాహనంపైకి చేర్చారు. 7:41 శోభాయాత్ర ప్రారంభమవగా మధ్యాహ్నం 1:45 నిమజ్జనం పూర్తయింది. ముందుగానే ఆ ప్రాంతంలో పూడిక తీయటంతో 70 అడుగుల భారీ విగ్రహం ఈసారి పూర్తిగా నీట మునిగింది. కాగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 40 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం సాయంత్రం వరకు 2.54 లక్షల విగ్రహాలు నిమజ్జనం పూర్తయిందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. కనీసం 1.5 అడుగుల కన్నా పెద్ద విగ్రహాలను లెక్కించామని తెలిపింది. 3 అడుగుల లోపు విగ్రహాలు 92,000కు పైగా ఉండగా అంతకన్నా పెద్దవి 1.62 లక్షలకు పైగా ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వచ్చే భక్తుల కోసం 600 బస్సులు, రైల్వే శాఖ అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులు నడిపాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైల్ సర్వీసులను కొనసాగించారు. శోభాయాత్రల మార్గంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు సుమారు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. సుమారు 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పరిశీలించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేక హెలికాప్టర్లో గణేష్ శోభాయాత్రలను, నిమజ్జనాన్ని పరిశీలించారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిపే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన నిమజ్జనం మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ నిమజ్జనం జరిగింది. అన్నీ కూడా గతంలో ఒక్కొక్కసారి 2-3 రోజులు పట్టేది ఉండేది. 2 గంటలు, 45 గంటలు కంటిన్యూ ప్రాసెస్ ఇచ్చేవాళ్ళు. బట్ కట్ ఆఫ్ డేట్ ఇవాళ 12 అయిపోయి రేపు పొద్దున మళ్ళా జనజీవన ప్రవర్తి యథావిధిగా నడవాలనేది అంటే పర్వాలేదు ఈసారి. కానీ లేకపోతే యథావిధిగా పోయిన సంవత్సరం వెరీ నెక్స్ట్ డే ఆఫీస్ కార్యక్రమాలు కూడా సెక్రటరేట్ లాంటి మళ్ళీ నడవాలి అనేటువంటి విధంగా నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు కూడా అదేమైనటువంటి విషయంగా వెంటనే ఆ యొక్క ట్యాంక్ బండ్లో ఉన్నది క్లియరెన్స్ చేయడం కావచ్చు, మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చేసే అంశం కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా డిస్ట్రిక్ట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ లెవెల్లో గౌరవ చీఫ్ మినిస్టర్ గారి పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది.